అంచేత సంగీతానికి ఆద్యుడు శివుడు, ధనుర్విద్యకు ఆద్యుడు శివుడు, అక్షరాభ్యాసానికి ఆద్యుడు శివుడు. శివప్రసాదం వల్లనే కవిత్వం వస్తుంది. సరస్వతీదేవి నిలబడుతుంది, ఇవ్వదు. కవిత్వం ఇవ్వదు సరస్వతి, నిలబడుతుంది. ఇచ్చేది శివుడే. మల్ల విద్యకు ఆద్యుడు శివుడు, అనేక విద్యలకు ఆద్యుడు శివుడు. అందుకే మనం అక్షరాభ్యాసంలో విష్ణువు పేరు రాయం, ఇంద్రుడి పేరు రాయం, ఏ దేవుడి పేరు రాయం, ఓం నమ శివాయ. అది బీజాక్షరాలతో సహా రాస్తే, యథావిధిగా రాస్తే పిల్లలు తప్పు బలికితే ఇబ్బంది కాబట్టి మనవాళ్ళు ఇంకో విధానం కనిపెట్టారు. ఓ నామక శివాయక అని యా తర్వాత కూడా విసర్గన పెడతారు. చీక్ కూడా దీర్ఘం పెట్టేస్తారు. నమః అన్న చోట నామః అని రాసేస్తారు. ఎందుకంటే కొన్ని అక్షరాల తేడా రాస్తే అవి బీజాక్షరాల ఉచ్చారణ దెబ్బతినకుండా ఉంటుంది. అవి బీజాక్షరాలుగా పలకూడదు. పసిపిల్లాడు పలకూడదు, వాడికి ఉపనయనం కావాలి, కొన్ని సంస్కారాలు కావాలి. అందుకోసం అలా చేస్తారు. తర్వాత చెప్పాలి. చెప్పకపోతే వాడు శివాయ అని యా పక్కన విసర్గన పెడతారు, తప్పు అవుతుంది. తర్వాత శివాయ చతుర్థి విభక్తి, నమః దగ్గర విసర్గలు ఉంటాయి కానీ శివాయకి ఉండవు. కానీ ఇందులో కూడా జాగ్రత్త తీసుకున్నారు మనవాళ్ళు. లౌకికం వేరు, మరి వైదికం వేరు కదా. అందుకని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ ధనుర్విద్యగాజ్యుడు కాబట్టి సనాతనాయ, అంతకు మించినటువంటి సనాతనుడైన భగవంతుడే లేడు. పినాకహస్తాయ సనాతనాయ దివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. దివ్యమైన దేహాన్ని ధరించడం, దిక్కులన్నీ ఆక్రమించడం అంటే శీర్ఘ శివరాత్రి